ఆమేన్. తిమోతికి రాసిన 2వ పత్రిక, 2 తిమోతి, మొదటి అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన సొంత ఉద్దేశం, తన సొంత సంకల్పం, దానిని బట్టి ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడో అనాది కాలం. బైబిల్లో ఆది అనాది అనేది ఉంది. ఆది కాండంలో ఆది నుండి మొదలవుతుంది. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇది భూమి ఆకాశము సృజింపబడింది ఆదిలో. దానికి ముందే దేవుడు ఉన్నాడు, దానికి ముందే దేవుని ప్రణాళికలు ఉన్నాయి. బిఫోర్ ద క్రియేషన్, సృష్టికి ముందే దేవుని చిత్తం అనేది ఉంది. అప్పుడే ప్రణాళిక చేశాడంట మన రక్షణ నిమిత్తం. మనము మరణము నుండి తప్పించబడి పరలోకములో ఉండాలి అనేది. ఈ లోకం అశాశ్వతమైనది, నిత్య జీవములో ఉండాలి అనేది. ఇది రక్షణను గురించిన మాటలను బట్టి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. యేసుక్రీస్తు ద్వారా మనకు ముందే అనుగ్రహింపబడినది. అందరూ చెప్పండి ఈ మాటలు నాతో. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసు ద్వారా రక్షణ ఎప్పుడు అనుగ్రహింపబడింది? మా నాన్నగారి పేరు ఇజ్రాయేల్ గారని. అయితే ఆయన పుట్టినప్పుడు ఆయనకి పెట్టింది నాగేశ్వరరావు అని పెట్టారు. మా తాతగారి పేరు ఆంజనేయులు, వేమూరి ఆంజనేయులు. మా నాన్నగారు వాళ్ళ తాతగారి పేరు, అంటే మా తాత వాళ్ళ నాన్న పేరు నాగయ్య, అంటే ఆయన మా ముత్తాత. వాళ్ళ తాత పేరు గురుపాదం అంటారు. చూసారా, గురువుకు పాదం అని పెట్టుకున్నాం. నాకు కొన్నిసార్లు వచ్చిన డౌట్ ఏంటంటే, వచ్చే డౌట్ అంటే ఇంకా వస్తుందని, ఇప్పుడు రావట్లేదు కాబట్టి వచ్చినదని చెప్తాను. మా నాన్నగారంటే ప్రభువుని నమ్ముకున్నారు. మరి మా నాన్నగారికి ముందు నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటి? మా తాత పరిస్థితి ఏంటి? మా ముత్తాత పరిస్థితి ఏంటి? ప్రభువుని ఎరుగని తరం ఒకటి ఉందిగా. అసలు వాళ్ళకి సువార్తే ఎవరు చెప్పలేదుగా. వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు నరకంలోనే వేస్తాడా? వాళ్ళకి యేసు ప్రభు అక్కర్లేదా? యేసు ప్రభు లేకుండానే వాళ్ళు పరలోకానికి వెళతారా అని ఎప్పుడన్నా మీకు అనిపిస్తుంది? సహజంగా ఆలోచన చేసేవాళ్ళకి. ఏమండి, బైబిల్ ఏం చెప్తుందంటే, ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు రక్షణ. అనాది కాలముననే, అనాదిలోనే దేవుడు రక్షణ ప్రణాళికను క్రీస్తు యేసు ద్వారా, అంటే ఆయన భూలోకానికి ఇంకా రాకమునిపే ప్రణాళిక అక్కడ సిద్ధపరచబడింది. రోమా పత్రిక ప్రకారం ఈ సృష్టిని చూచి మనం తెలుసుకోవచ్చు అంట దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. అర్థమవుతుందా? సృష్టిని అట్లా చూస్తా ఉంటే, ఆ చెట్టును చూస్తే, ఆ పక్షిని చూస్తే, ఈ జంతువుని చూస్తే, మనుషులను చూస్తే, వాతావరణాన్ని చూస్తే దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుందంట. అదే రోమాపత్రికలో అలా ఉంది. సృష్టిని చూసి దేవుడు ఉన్నాడని అర్థం చేసుకోగలిగిన కెపాసిటీని దేవుడు మనిషికి ఇచ్చాడు. దేవుడు ఉన్నాడన్న సంగతి మనిషి తెలుసుకున్నప్పుడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన వాక్యంలో రాయబడింది. ఆ నీతి పరలోక రాజ్యానికి చేర్చిన నీతి. నమ్మకం, విశ్వాసమును బట్టే మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం.